మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ నెలలో చివరి ఆదివారంలో మీ సన్నిధిలో మీరు ఆధారానికి కృప చూపించినందుకు ప్రభావ మీరు ఇచ్చినటువంటి కాపుదల్లో నేను తెలిచింది. ప్రభావం తండ్రి మీరు ఇచ్చినటువంటి జీవంలో మిమ్మల్ని కలిగి ఉన్నామనే ఉనికిని కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేయడానికి ఏవేని పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేస్తూ ఉన్నందుకు కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు జరిగినటువంటి ఆరాధన అంతట్లో మాకు తోడుగా ఉండి మీకు అనుకూలంగా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేస్తూ ఉన్నందుకు మీ స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ఈ వాక్యం వినడానికి బాగా ఇష్టపడుతూ సిద్ధపడుతూ మా జీవితాలు మీకు సమర్పించడానికి ఆశపడుతూ మిమ్మల్ని చూస్తున్నాను. మాతో మాట్లాడుతూ ఉండగా ఈ వాక్యంలో నుండి మమ్మల్ని మేము చూసుకోవడానికి మాకు సహాయం చేస్తారని, నీకు అనుకూలంగా లేని మా జీవితాలను సరి చేసుకోవడానికి మమ్మలను కరుణించి కృప చూపించి అటువంటి నీకు అనుకూలమైనటువంటి జీవితాలు కలిగి ఉండడానికి మమ్మల్ని మేము సంపూర్తిగా మీకు సమర్పించుకోవడానికి సహాయం చేస్తారు. క్రీస్తున్నాము ప్రార్థన సమర్పిస్తున్నాం. దేవుడి పేరు కలిసి ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాలంలో దీవెనలు అందిస్తున్నాను. దేవుడికి అనుకూలమైనటువంటి విశ్వాసంలో జీవితాలను ఆత్మీయ స్థితిగతులను మన విశ్వాసాలను కాపాడుకుంటూ వెళుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసంలో అలాంటి జీవితాలు కలిగి వెళుతూ ఉన్నటువంటి ఎవరి మతానికి సంబంధించినటువంటి విశ్వాసం వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నించే పరిస్థితుల్లో వెళుతూ ఉన్నారు. ఈ అన్ని మతాలను అంగీకరించగలిగినటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి భారతదేశంలో ఉన్నప్పుడు ఉంటూ ఉన్నటువంటి ఈ సమాజంలో క్రైస్తవులకు మాత్రం కొంచెం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక్కొక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో ఎవరు ఒక్కొక్కరిని అంగీకరించుకోకుండా ఉండే మనస్తత్వం లేకపోతే విశ్వాసం కన్నా ఉందంటే, ఏ మతానికన్నా ఉందంటే అది మనదే. క్రైస్తవులే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి మాటల్లో మనము ఒక్కొక్క మతస్థులను అంగీకరించాలి. ఎందుకంటే ఒకటి చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రప్రథమైనటువంటి ఆజ్ఞల్లో చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ దేవుడు చెప్పాడు, విగ్రహారాధన చేయకూడదు, నీ దేవుడు తప్ప ఒక్కొక్క దేవుడు నీకొకడు. మంచిది, చాలా గొప్ప ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. కానీ మనం అనేక మతాల సమ్మేళనంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దీన్ని ఎలా కాపాడుకోవాలో మనకు తెలియదు. దీన్ని కాపాడుకోవడానికి కూడా దేవుడు చాలా విధిరూపకమైనటువంటి దేవుడు ప్రత్యక్షతలు చూపించాడు. దేవుడు అనేకమైనటువంటి రీతిలో దేవుడు తానేదో తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే విగ్రహారాధన చేయకూడదు, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని దేవుడు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను గుర్తు చేసుకునే ఈ దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు ద్వేషించమని దేవుడు ఏం చెప్పలా. ఇది మనం అవగాహన చేసుకుని అర్థం చేసుకుని దాన్ని అవలంబించడంలో చాలా తప్పనలు వేస్తా ఉన్నా. అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవం చంపుతున్నారని చంపాలి, ఖచ్చితంగా చంపాలా. తిరుపతి కర్పత్రాలు కలిసి చంపకేం చేస్తారు, అదే ఖచ్చితంగా చంపాలంట, కొట్టాలి కూడా. నేను ఒప్పుకుంటాను కదా. దేవుడు చెప్పాడు విగ్రహారం చేయకూడదు, ఇలాంటివన్నీ చెప్పాడు దేవుడు. కానీ దాన్ని మనం అవలంబించుకుని దాన్ని మనం అర్థం చేసుకుని ఇంకొకరికి ఈ మతాన్ని లేకపోతే దేవుణ్ణి పంచుకునే
విశ్వాసం మనకు తెలియాలి. ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బహుళత్వం. విశ్వాసంలో ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇచ్చిపుచ్చుకోవడం అంటే హిందూ గుడి దగ్గరికి వెళ్ళి ఏసై కరపత్రాలు కాదు కదండి. నా దగ్గరికి కూడా వచ్చి మీ అమ్మ కాదా అంటే నేను నమ్ముకుంటున్నా. తనకుండా ఏం చేస్తాను కదా, ఈ లేకపోతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాని గురించి ఆయన మాట్లాడతాను. నీ దేవుడు కాదా అంటే అంతే కదా. దేవుడు కూడా అంటే అమ్మతో సమానం కదా, దానికంటే గొప్పవాడు కదా. దేవుడు ఆయన పొంగలాకి లోకానికి అమ్మను పంపించాడు, ఎక్కడితో మాట్లాడుతున్నాను అంతకంటే గొప్పవాడు దేవుడు. నీ దేవుడు కదా అక్కడికి కరపత్రాలు మనిషి కొట్టడం ఏం చేస్తారు, కొట్టాలా ఖచ్చితంగా. కొట్టకపోతే అసలు నీ దేవుని ఎందుకు నీకు విశ్వాసం లేదన్నట్టే. ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నాం. బహుళత్వం. యెహోవా ఏం చెప్తున్నాడు, యేసయ్య ఏం చెప్తున్నాడు, దీన్ని ఎలా మనము మన జీవితాలకు అవలంబించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేయండి, యేసయ్యని చెప్పండి, కానీ చెప్పే విధానం వేరు, దాన్ని పరుచుకునేది వేరు. ఇవన్నీ మనకు కావాలి. ఎందుకంటే ఇది కామన్. ఇది ఈరోజు మనం చూడబోతున్నాం. కామన్ హ్యుమానిటీ అంటే మానవ సామాన్యమైనటువంటి మానవత్వం, అందరికీ ఒకటే రీతిగా ఉన్నటువంటి మానవత్వం. ఈ మానవత్వం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ విశ్వాసాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఇది రోజు మన అంశం. ఈ మానవత్వాన్ని కాపాడుకోవడం అంటే ఒకరిని కించపరిచేలాగా నువ్వు మాట్లాడటానికి వీళ్ళ కదా. హిందువుల దగ్గరికి వెళ్ళి లేకపోతే ముస్లిం దగ్గరికి వెళ్ళి ఇలాంటి మానవత్వం లేనటువంటి మాటలతో కించపరిచేలాగా చేస్తున్నావంటే నువ్వు నీ మతాన్ని షేర్ చేసుకోలేవు, ఎప్పుడు నీ విశ్వాసాన్ని పంచుకోలేవు. ఎప్పుడు వాళ్ళు కూడా స్వీకరించరు, ఖచ్చితంగా వాళ్ళు కూడా అంగీకరించరు. నువ్వు చెప్పేది కూడా వాళ్ళు వినేలాగా నువ్వు చెప్పాలా, వాళ్ళు అంగీకరించేలాగా నీ ప్రవర్తన ఉండాలి. ఈ బహుళత్వము మనం జ్ఞాపకం చేసుకుంటూ చాలా సామాన్యమైనటువంటి రీతిలోనే ఈ మానవత్వం కూడా నీ ఒక్కరికి ప్రత్యేకం కాదు కదా. యేసై నిన్ను ఒక్కనే రక్షించుకోవడానికి రాలా, అందరినీ రక్షించుకోవడానికి కొంచెం. నీ ఒక్కడికి రక్షకుడు కాదు యేసై కదా, అందరికీ రక్షకుడు. దేవుడు నిన్నొక్కనే సృష్టించలా, నీతో పాటు అందరినీ సృష్టించాడు. సృష్టిని కూడా సృష్టించాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజున మనం చూస్తున్నాం. ఎందుకంటే విశ్వాసంలో నువ్వు పంచుకోగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావంటే దాని అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటూ ఈ సామాన్య మానవత్వంలో నువ్వు గ్రహించాలా కదా. వాళ్ళకు కూడా నువ్వు అంగీకరించాలా. వాళ్ళ విశ్వాసమును కూడా విశ్వాసం పంచమల్లా ఈ రోజున కదా. బహుళత్వం ఉన్నటువంటి బహుళత్వాన్ని గురించి గుర్తు చేసుకునే వాళ్ళలో విశ్వాసాన్ని ఇచ్చి పుచ్చుకో. మనం ఏం చేస్తున్నాం, మనం వేసేది రుద్దుతున్నావా? అంతేనండి. విశ్వాసం ఇస్తున్నావు, పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఆన్లైన్లో తీసుకుంటారు నీ విశ్వాసాన్ని. నువ్వు ఇవ్వాలా, పుచ్చుకోవాలా. ఇది చాలా ప్రాముఖ్యం. ఏసైనా రుద్దుమాలు ఎక్కడికో వెళ్ళిపోయి మన సెంటర్లోకి వెళ్ళిపోయి కరపత్రాలు పంచుకొని ఈ పూజలు మంచివి కాదు అని వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పేది కదా. అందుకని క్రిస్మస్ అప్పుడు మన ఊరేగిపోకూడదు. అక్కడ మాట్లాడాలంటే నేను 1-4 సార్లు ఆలోచించుకుంటాను. నీ దేవుడు కాదని చెప్తే వాళ్ళు ఎన్నో మనకి మన మీద మనస్తాపం చెంది మనకు విరుద్ధంగా మనసులు ఏర్పాటు చేసుకునేలాగా మనం చేయకూడదు కదా. వాళ్ళు అంగీకరించేదిలాగా మనం చెప్పాలి. వాళ్ళ వేసే గురించి వాళ్ళ దేవుడు కూడా వాళ్ళ విశ్వాసమును కూడా మనం అంగీకరించేలాగా మనం వాళ్ళకి చెప్పాలి. అదే నువ్వు చేసిన తప్పు నువ్వు ఎట్లాంటి చేయకూడదు, నువ్వు ఈ దేవుడు తప్పుడు దేవుడు, ఈ రాయి దేవుడు అసలు నిజమైన దేవుడు కాదు, ఎట్లాంటి చెప్తే వాళ్ళు నమ్ముకోరు కదా. మనం చెప్పే మాట దేవుడు ఎప్పుడు విశ్వాసాన్ని ఇవ్వాలా, పుచ్చుకోవాలి. ఈరోజు మనం అదే చెప్తున్నాం. అప్పుడు మన జీవితాలు చాలా మనం బెంగళూరు అందరిలోనే ఆధారం చేసుకుంది. ఎవరి గురించో ఎవరి మాటల గురించో మనకు అనవసరం. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ మనకు కావాలి కదా. యోనాకు యెహోవా ప్రత్యక్షమై ఇదిగో అలా నినివేకి వెళ్ళయ్యా, అక్కడికి వెళ్ళి నువ్వు ప్రవచనం ఏం చెప్పాలా, వాళ్ళందరూ దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నారు, ఇవన్నీ చెప్పు, ఇవన్నీ ప్రవచనం అయితే చెప్పాలా.
యోనేమన్నాడు, వద్దనుకున్నాడు, వెళ్ళిపోయాడు, పారిపోయాడు, మరలా వేసి యెహోవా పట్టుకున్నాడు, తీసుకొచ్చాడు, యోనా వచ్చాడు, చెప్పాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? తర్వాత వాళ్ళందరూ తిరిగి యోనా ప్రవచనం ఎత్తి చెప్తున్నప్పుడు, పశ్చాత్తాపడుతున్నప్పుడు యెహోవా వాళ్ళందరినీ క్షమిస్తా ఉన్నారు. క్షమించినప్పుడు మనం చదువుకున్నాం యోనా 4వ అధ్యాయం మొదటికి వచ్చిన ఒకసారి చదువు. యోనా ఏం చేస్తాడు? యోనా యెహోవా ఏంటంటే, యెహోవా అసలు ఆయన ఎలాంటి వాడో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఎట్లాంటి వాడో ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాడు. ఎవరినైనా క్షమించేస్తాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నవారైనా క్షమించి అంగీకరించి మరలా వాళ్ళకు ఉన్నటువంటి శిక్షావిధి అంతటినీ తీసేస్తాడు. ఆయన అంతా ప్రేమించే దేవుడు. ఆయన పరిచయం చేసుకుంటాడు. నేను పట్టణస్థులు కూడా యోనాకి ఇదంతా తెలిసి ముందే, యోనాకి ఇదంతా తెలిసి నువ్వు అట్లాంటి దేవుడు కాబట్టి ఆయన పారిపోయాడు, ఇదంతా చెప్పుకుంటున్నాడు కదా. యోనాకు యెహోవా అంటే ఎలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు తెలుసు, మనలాగే తెలుసు. కాబట్టి మొదటి వచ్చినప్పుడు ఆయన అంటాడు, యోనా ఏమంటాడు? క్షమించినటువంటి పరిస్థితులు యోనా అన్నాడు. ఏమన్నాడు? యోనా ఇదంతా చూసి బహు చింతాకాంతుడై కోపగించుకుంటూ ఉన్నాడు కదా. యోనా ఎంత స్వార్థంగా ఉన్నాడు చూడండి కదా. యెహోవా అంటే ఏదో యోనాకు తెలుసు. ఈయన వెళ్ళి ప్రవచనం చెప్తే యెహోవా క్షమిస్తాడని ముందే తెలుసు. క్షమిస్తాడు కాబట్టి ఎందుకంటే నువ్వు ఎట్టా క్షమించే దేవుడు, ఎట్టా ప్రేమించాడు దేవుడు, నేను అంటే పోతానని చెప్పి పారిపోయాడు. మరలా తీసుకొచ్చి యెహోవా అక్కడికి తీసుకొచ్చి యోనాను అక్కడికి తీసుకొస్తే యోనా వచ్చినాడు, ప్రవచనం చెప్పాడు. వీళ్ళందరూ బూడిద కట్టుకుని వాళ్ళందరూ ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి యెహోవాకు మొరపెడితే యెహోవా క్షమిస్తే యోనా తట్టుకోలేదు. యోనా అంగీకరించలేకపోయాడు. అంటే యోనా ఆలోచించే దానిలో కూడా అక్కడ ఏం తప్పు కనపడలేదు. అక్కడ తప్పేం లేదు. అశ్షూరు దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం నినివే. ఇశ్రాయేలుకు చాలా మొత్త శత్రువులు ఎవరు ఉన్నారో ఆ దేశం అంటే అశ్షూరు రాజ్యం. అంటే దేవుడికి విరుద్ధమైన వాడికి రక్షణ లేదు. ఇశ్రాయేల్ అందరూ నమ్మేది. నాకు కొత్త శత్రువు వాడు అశ్షూరు దేశంలో ఉన్నటువంటి నినివే పట్టణస్తులు. వాళ్ళు దేవుడికి విరుద్ధంగా చాలా భయంకరమైన పాపంలో ఉన్నారు. నాకు విరోధంగా ఉన్నటువంటి వ్యక్తి అంత భయంకరమైనటువంటి పాపంలో ఉంటే సహజంగా ఏం కోరుకుంటారు? మనమే ఉన్నాం, మాకు విరోధులు ఉన్నారు, ఆ అవ్వాల్సిందాన్ని ఖచ్చితంగా అనుకుంటారు. సామాన్యం కాదు మనసుతో మనిషి. వాళ్ళకి ఎట్లా జరగాలి అట్లాగే చేసేదాన్ని దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తున్నాడండి. ఇలా మనసు మనకి ఎట్లా ఉందో యోనా కూడా అట్లా తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే ఇశ్రాయేలుకి దేశమంతటికి దేవుడు ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నటువంటి మనుషులకు విరోధంగా ఉన్నటువంటి దేశం అది, ఆ పట్టణం అది. ఆ పట్టణస్తులు దేవుడికి విరుద్ధంగా ఉన్నారు, చాలా భయంకరమైన పాపంలో ఉన్నారు. వాళ్ళు నాశనం అవ్వాల కోరుకోవడం తప్పదు. ఇప్పుడు వాళ్ళు నాశనం చేయడానికి బదులు యెహోవా ఏం చేస్తారు? వాళ్ళని కాపాడతారు. వాళ్ళకు ఉన్నటువంటి శిక్షావళి తీసివేశారు. ఇప్పుడు మనసులో రగిలిపోతా ఉంది యోనా. బహు చిత్తాక్రాంతుడై యెహోవా మీద కోపం తెచ్చుకుంటున్నాడు. అందుకనే కోపం తెచ్చుకుంటున్నాడు. యెహోవా మీద కోపగించుకుంటూ ఇప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే మత్తయి సువార్తలో ఒక మాట యేసయ్య మాట్లాడుతూ ఒక మంచి ఉపమానం 18వ అధ్యాయంలో 23వ వచనం నుండి అక్కడ ఒక మంచి ఉపమానం చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక యజమానుడు వచ్చినప్పుడు తన కింద రుణము వచ్చిన వాడిని క్షమించిన తర్వాత అతడు తన కింద ఉన్న వారికి ఆ రుణము తీర్చడానికి ఏం చేస్తాడు? క్షమించట్లా. ఇతను క్షమించబడ్డాడు తన యజమానుడి. ఒక మంచి ఉపమానం పరలోక రాజ్యం అంటే ఏంటో చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఉండకూడదు అని చెప్తున్నాడు ఆయన కదా. నువ్వు క్షమించబడ్డావు, నీ కింద ఉన్నాడు యోనా కిందే ఉండాలనుకోవాలి. దేవుడు ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు అనుకోవాలి. దేవుడు ఇశ్రాయేలుని పిలుచుకున్న తర్వాత దానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళంటే దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళు శిక్షించబడాలా? నిజమైన శిక్షించబడాలా? నువ్వు క్షమించబడ్డావు కదా, నువ్వు వాళ్ళని క్షమించాలి కదా.
నీ రుణము నీ యజమానులు తీర్చాడు కదా, అదే ఎక్కువ. యేసయ్య ఆ మత్తయి సువార్తలో ఆ ఉపమానం అంతా 23 నుంచి 35 వరకు ఆ ఉపమానం అంతా చెప్తున్నాడు. నీకు రుణము ఉన్న అప్పుడు నీ యజమానుడు నీ రుణం తీర్చాడు కదా, నీ రుణం అంతా కుదిరేశాడు. మరి నీకెందుకు ఇదే గుర్తు చేస్తా ఉన్నాడు. చాలా మానవులు దేవుడు తన వాక్యంలో గుర్తు చేసుకుంటున్నాడు. సామాన్య మానవత్వం, కామన్ హ్యుమానిటీ, కామన్ హ్యూమిలిటీ, ఇది సామాన్యమైనది. కానీ అంగీకరించే పరిస్థితి, మనస్తత్వం. యెహోవా వాళ్ళకి క్షమిస్తే యోనాకేది నొప్పి, యోనాకేమిచ్చాడు బాధ్యత? నువ్వు వెళ్ళి వాళ్ళకెళ్ళి నువ్వు ప్రవచనం చెప్పు, వాళ్ళ పరిస్థితి చెప్పు, నేనేం చెప్పమన్నా చెప్పండి, నీ పని అంతటి వరకే. యెహోవా క్షమిస్తాడో శిక్షిస్తాడో ఈ మనసులో మాత్రం గట్టిగా ఉంది. నాకు విరోధం, ఇజ్రాయెల్కు విరోధమైనటువంటి శత్రువు రాజ్యం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాలని మనసులో ఉంచుకున్నారు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో కూడా అదే కనపడుతుంది. తండ్రి ఏం చేస్తున్నారు? కొడుకు పంచుకున్నాడు, చిన్నవాడు వెళ్ళిపోయాడు, పాడు చేసుకున్నాడు, నాశనం అయిపోయాడు, ఏం చేసుకున్నాడు ఆయన ఇష్టమైంది. పెద్దోడు బాగానే ఉన్నాడు. చిన్న కొడుకుని తండ్రి క్షమించేటప్పుడు పెద్దోడు ఏం చేస్తున్నాడు? ఒప్పుకోలేకపోతున్నాడు. మనుషుల మనస్తత్వం, మన మనస్తత్వం అనేది ఒప్పుకోలేకపోతున్నాడు కదా. క్షమిస్తే నీకెందుకు ఏమంటున్నాడు అంటే, పెద్దోడు నా గుణదంతా ఈడు వచ్చి అనుభవిస్తాడు. దేవుడు తాగుతాయి తండ్రి ఆయన తీసి బెటర్ లక్ష్యంలోకి ఈయన అనుకుంటున్నాను నా రోజు కూడా పోతేమో, అసలు నేను ఇంత మంచిగా దేవుడికి అనుకూలంగా ఏం జీవిస్తే ఇప్పుడు దాకా ఇష్టం వచ్చినట్టు తిరిగి ఉన్నదంతా పాటు చేసుకుని పాపంలో తిరిగి ఈ నిశ్చయం చేస్తాడంటే పెద్దోడు మనసులో ఇది పడుతున్నాడు కదా. యోనా కూడా ఇట్లాగే, నేను దేవుడికి అనుకూలంగా జీవించి దేవుడు చెప్పమని చెప్పి దేవుడికి అనుకూలంగా నేను ప్రవచనం ఎత్తి చెప్తే మళ్ళీ ఆ దేశం అంతా రక్షించబడుతుంటే ఇది చూసి యోనా తట్టుకోలేకపోతాను. బహుచిత్తాక్రాంతుడై యెహోవా మీద కోపం తెచ్చుకొని బహుళత్వంలో ముందుగా ఇది చాలా ప్రాముఖ్యత. ఇది కావాలా? దేవుడు నేను క్షమించాడు, అది ముందుకు తెలుసు. ఆ క్షమ దేవుడు ఎవరికి ఇస్తే అందుకని దేవుడు యోనాకు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నాడు కదా. అక్కడ పడుకున్నాడు, వ్యసన పడ్డాడు. ఆ వ్యసన పడిన తర్వాత కొంచెం శ్రమ పడిన తర్వాత ఆయాసపడిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. పడుకున్నాడు. చక్కగా సోచెట్టు అలా వచ్చింది, నేడొచ్చింది, పురుగు వచ్చింది, మొత్తం తినేసింది. అదే నేడ పడుతుంది. ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అసలు నీకెందుకయ్యా, నువ్వు నాట్లేదు ఈ సొరచెట్టు, నువ్వు బాధపడిపోతావు. దాని గురించి నీకే అంత బాగుంది. నేను సృష్టించా, నేను పుట్టించా, నేను పెంచుకున్న వాళ్ళని వాళ్ళు పాడైపోతున్నారు, నాశనం అయిపోతున్నారని నాకు ఎంత బాధ ఉంది కదా. యోనాకు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నాడు. నిన్ను క్షమించిన దేవుడు వాళ్ళకు క్షమిస్తాడు. ఒక సమయం దేవుడు కావాలా కదా. నా తండ్రి వారిని ఆకర్షింపలేనిది ఎవ్వడూ నా దగ్గరికి రాలేదు. యేసయ్య చెప్పాడు అన్నమాట. నేను ఆకర్షించుకున్నాను ఎప్పుడో. ఆ సెంటర్లో ఉన్న వాళ్ళని, మనం అందరూ విగ్రహారాధన చేసేవాళ్ళని వాళ్ళని ఆకర్షించుకునే సమయం ఎప్పుడో తెలియజేస్తాను. కానీ మధ్యలో ఈ హ్యుమానిటీ కావాలి, మనం ఈ మానవత్వం కావాలి. మనం ఈ మానవత్వం ఎలా ఉంటుందంటే ఇది ఇచ్చిపుచ్చుకోవడంలో కావాలా కదా. వాళ్ళ పరిస్థితులు తెలియజేసినట్లుగా కావాలా, వాళ్ళు దేవుడు అంగీకరించేలాగా చేయాలా. అంగీకరించినప్పుడు నీ మనసు కూడా అట్లా ఉండాలి కదా. నువ్వే గొప్పదనం అని దేవుడు చెప్పట్లా. గొప్పడే మంచిదే, నీ ద్వారా వాళ్ళు రక్షించబడతారు. కానీ దేవుడి దృష్టిలో అందరూ సమానం, అందరూ కావాలి దేవుడికి. వాళ్ళకి వచ్చినప్పుడు ఈ పెద్ద కిరీటం పెడతారేమో, వాళ్ళకి తొందర పెడతారేమో దేవుడు తెలియదు. అక్కడ తేడా చూపిస్తారేమో, కానీ అందరూ కావాలి దేవుడికి. ఈ మనస్తత్వం పోవాలి కదా. ఈ హ్యూమిలిటీ మానవత్వంలో మంచిది. మనం ఏమనుకుంటామంటే మనం రక్షించబడ్డాం, వాళ్ళ రక్షణకు దూరంగా ఉన్నారు, వాళ్ళు రక్షించబడాలా, వాళ్ళు ఏసైనా అంగీకరించాలా, మంచిది చెప్పడంలో తేడా ఉంది. ఇంతకుముందు కూడా మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠంలో నపుంసకుడు వచ్చినప్పుడు పిలుపు అతనితో మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు కూడా రొత్తంతో పిలిపిల్లి రొద్దల కదా. దేవుడు తెలియనటువంటి మనిషి అయినా
వెళ్ళిపోయి ఏదో ఏసై గురించి చదువుతున్నాడు కదా అని చెప్పి రొద్దట్లా కదా. యెషయా గ్రంథం తీసి చదువుతూ ఉండగా పిలుపు చూస్తున్నాడు. రొద్దట్లేదు, వెళ్ళిపోయి నువ్వు అట్ట చేయి నువ్వు చదువుతున్నది ఇది, నేను దేవుడు రక్షించుకోవాలనుకున్నాడు కాబట్టే ప్రేరేపణ రొద్దట్లా సమయం కొరకు వెళ్ళి చూస్తానే ఉన్నాడు. మరలా అతను పిలుపును అడిగేంత వరకు ఎదురు చూస్తానే ఉన్నాడు. అది మానవీయతలో అది ఒక భాగమైతే, విశ్వాసము ఇచ్చిపుచ్చుకోవడంలో దేవుడు ఎవరిని దూరం చేసుకోకుండా కదా. దేవుడు ఎవరిని దేవుడు కాదంటాడో తెలుసు. స్త్రీ కావాలా, పురుషుడు కావాలా, అన్ని మతాలు కావాలా, ఇంకా చెప్తున్నాడు కదా. ఈ మధ్యలోనే ఒక నెల క్రితం నుంచి మన సిఎస్ఐ సినాడు వాళ్ళందరూ మరలా సెన్సస్ ప్రారంభించి మాస్టర్స్ అందరి దగ్గరికి వస్తా ఉన్నారు. దాంట్లో ఏమన్నాడంటే, సంఘస్థులు మాత్రమే కాదు, సంఘాలు నడిపించే బోధకులు ఎవరెవరు ఉన్నారో, మనకు 6 గ్రామాల్లో 6 బోధకులు 5 బోధకులు ఎట్లా ఉన్నారు, ఆ బోధకుల్లో స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, దాంతోపాటు ట్రాన్స్జెండర్ అంటే అటు ఇటు కాకుండా ట్రాన్స్జెండర్ నపుంసకులుగా ఉన్నవారు, వాళ్ళు కూడా అంగీకరిస్తూ వాళ్ళని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. ఎవరు కాదంటున్నాడు దేవుడు, నువ్వు ఎవరు కాదనాల. పిలుపు నమ్మాడు, పిలుపు అంగీకరించాడు, పిలుపు దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుడు ఏం చెప్తున్నారో అదే పైన నేను వెళ్ళి నపుంసకుల దగ్గరికి వెళ్ళబెట్టి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బాగు చేయడం ఏంటి, వాళ్ళని నేను రక్షించడం ఏంటి మాట్లాడాడు. వెళ్తున్నాడు, సమయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాడు. ఆ నపుంసకుడే వచ్చి ఇతన్ని అడిగేంత వరకు వెయిట్ చేస్తున్నాడు. మీరు అది మతాన్ని ఇచ్చి పోల్చుకోవడం, బలవంతంగా రాయటం కదా. వచ్చి నువ్వు చదువుతుండేదో నువ్వు గ్రహిస్తున్నావా అంటే అని అంటున్నాను కదా. నువ్వు ఎవరైనా నాకు వచ్చి చెప్పుకుంటే నేను చదివే నాకేం తెలుస్తుంది, నాకు చెప్పు అంటే అప్పుడు మొదలేస్తాను. అప్పుడు మొదలైనప్పుడు దేవుడు ఏదో ఒక సమయాన్ని ఇస్తాడు. ఎలాగో నీకు కూడా ఇస్తాడు, నీకు ఉంటే మంచిదే. ఇంకొక రక్షించుకోవాలా, వాళ్ళందరూ దేవుడికి దూరంగా ఉండాలి, రక్షణ దూరంగా మంచిదే, అదంతా మంచి ఆలోచనే. కానీ వాళ్ళు తక్కువ చేసుకోవడం, తక్కువగా మాట్లాడమాక, తక్కువగా యోచన చేయమాక. అసలు దేవుడు అట్లాగే ఎట్లా చూపించలేదు సార్. ఎవరు కూడా అట్లాగే చూస్తున్నప్పుడు చెప్తున్నాను, వాళ్ళ చూడమాక, నాకు అందరూ కావాలా. పిలుపుతో చెప్తారు, వీళ్ళు కూడా నాకు కావాలా, వాళ్ళు కూడా నాకు, వాళ్ళకు కూడా సమానత్వం ఇస్తున్నాడు. ఇది కావాలి కదా. బహుళత్వంలో చెప్తున్నాడు. బహుళత్వంలో దేవుడు అందరినీ కావాలనుకుంటున్నాడు. అందులో మనం చదువుకున్నటువంటి స్వార్థ పాఠంలో ఒకసారి చూస్తే యేసయ్య ఏమన్నాడు, పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం మరలా చెప్తూ యేసయ్య ఏం చెప్తున్నాడు, ఒక రాజు ఒక మంచి విందు ఏర్పాటు చేసి అందరినీ పిలువనంపిస్తూ ఉన్నప్పుడు అందరూ ఎవరు కాదు ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు కదా, బిజీ అయిపోయారు. దేవుని చేత దీవించబడ్డారు, రక్షించబడ్డారు కదా. వాళ్ళందరూ చెప్తున్నారు కదా. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పరు. కానీ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, వాళ్ళు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకు, అంటే ఎవరు పనాలు చేసుకుంటున్నారు, బిజీ అయిపోయారు. లక్ష్యం పడ్డాం కదా, ఎవరు పనులలో ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య ఆ ఉపమానంలో గుర్తు చేస్తాం. రాజు ఏం చెప్తున్నాడు, 10వ వచనంలో చూద్దాం ఒకసారి. 10వ వచనం, ఆ దాసుడు అందరినీ పిలవమని చెప్తుంటే ఆ దాసుడు ఏం చేస్తున్నాడు, చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనపడే వారందరినీ పిలువనంపడం. వాళ్ళందరినీ ఫోన్ చేసుకుంటూ వస్తా ఉన్నారు కదా. ఏం చేస్తున్నారు, దేవుడు ఎవరిని పిలుచుకుంటున్నాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి, నీకున్నటువంటి మెరిట్స్ దేవుడు చూడగలరా, నీ మంచిని దేవుడు చూడగలరా, నువ్వు దేవుడి చేత వాడబడతావు, నీ సామర్థ్యతను చూడగలరా, నీ తలాంతులు చూడగలరా. మళ్ళీ ఒకసారి చదవచ్చు. ఆ దాసులు రాజమార్గమున పోయి ఏం చెప్తున్నాడు, పరలోక రాజ్యం అంటే ఏంటంట, ఎవరు పిలుస్తారు ముందు, ఆ దాసులు రాజమార్గమున పోయి చెడ్డవారినేమి మంచివారు అంటే ముందు పిలుస్తున్నారు. పరలోక రాజ్యం అంటే ఏంటో దేవుడు కావాలి. దేవుడికి
ఆ దాసులు రాజమార్గంలో పోయి చెడ్డవాడినేమి మంచివాడిని కనిపించిన వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. పర్వం రాజ్యం అంటే ఇదే. ఈ మధ్య ఈ పోయిన వారంలో ఈ సోషల్ మీడియాలో ఒక మాట విన్నాను. ఈ రోజులో క్రైస్తవులుగా ఉండి బోధనలు చేస్తున్నటువంటి ఆ బోధలు వింటే అలాగ యేసయ్య అట్లాంటి బోధ అప్పుడు చేస్తే ఖచ్చితంగా యేసయ్య వేసేవాళ్ళు కాదు. నిజమే కదా? అలాంటి బోధలే మనం వినాలి, అలాంటి బోధలే మనం కావాలి. అసలు అట్లాంటి బోధ చేస్తే అసలు యేసయ్య వేసేవాళ్ళు కాదు. మనకు కావలసిన బోధగా చెప్తున్నాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? అందరూ బిజీ అయిపోయారు. బిజీ అయిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ భోజనాలు పెట్టడానికి పిలుస్తున్నారు. పరలోక రాజ్యం అంటే ఇది. ఎవరి వాళ్ళు బిజీ అయిపోయి ఎవరు పనులాలు చూసుకుంటున్నారు, ఎవరు వర్తకం వాళ్ళు చూసుకుంటారు, ఎవరు పొలాలు చూసుకుంటున్నారు, ఎవరు పనులాలు చూసుకుంటారు. మనం కూడా ఏంటంటే బిజీగా వచ్చేసి ఏసయ్య ఆ పని చేస్తున్నావు, ఈ పని చేస్తున్నావు అంటున్నావు. ఏంటో ప్రభువా నేను చేస్తున్నా అన్ని ఏసయ్య, నా పనులన్నీ నీ దేవుడు దీవించబడాలయ్యా, నా బాధ్యతలు దీవించబడాలయ్యా, నేను చేస్తూ ఉన్నటువంటి నా ప్రణాళికలు అన్ని దీవించబడాలి. మన బిజీ షెడ్యూల్ కదా, దేవుడి కంటే బిజీ మనం. దీనికోసమే మనం వస్తున్నాం వాస్తవం. అందుకని దేవునికి ఇష్టంగా, దేవుడికి అనుకూలంగా, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అనుకూలంగా సంసిద్ధ పాటు కనపరచడానికి అనుకూలమైనటువంటి కార్యాలు ఏం చేయను. మనం దీవించబడాలంటే మనం ఆ దీవెన పనులే మనం దీవెన పనులు వెళ్తున్నాం. ఆ దీవెనకు అనుకూలమైనటువంటి ప్రసంగాలే మనకు కావాలా, ఆ దీవెనకు అనుకూలమైనటువంటి ప్రార్థనలే మనకు కావాలి. ఈ వాక్యం నేను మీకు చూపిస్తూ ఉంటే, ఈ పరిస్థితి నేను చూపిస్తూ ఉంటే ఇది మనకు అనవసరం. అమ్మో ఎక్కడున్నారు వీళ్ళందరూ కూడా. అందుకని మీరు వేసేయమంటారు. రాజు ఏం చెప్తున్నారు, వెళ్ళిపోయి రాసుకుని ఎవరు కనపడతారో తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి చెప్తున్నారు. అందుకని ఈ మాట మాట్లాడుతున్నారు. వెళ్ళి రాజమార్గం వెళ్ళి చెడ్డవారిని మంచి అంటే నీకంటే నువ్వు మంచిదాన్ని అనుకుంటావు, మంచోని అనుకుంటావు. నీకంటే ముందు వేరే వాళ్ళకి వెళ్ళిపోతావు, చెడ్డవాళ్ళకి ముందు వెళ్ళిపోతావు. రాజు చెప్తున్నాడు, చెడ్డవారునేవి మంచివారునేవి కనిపించిన వాళ్ళల్లా పిలుచుకోండి. అందరూ విధులు పోగు చేయగా వాళ్ళందరూ విడుదలకు వచ్చారు. బహుళత్వం ఇక్కడ కనపడుతుంది. బహుళత్వంలో దేవుడు ఎవరిని కాదన్నమాట. అక్కడ ఉన్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన సొంత ప్రజలకు విరోధంగా శత్రువులుగా ఉన్నటువంటి ఆ దేశం వాళ్ళు కూడా వాళ్ళు దేవుడికి విరోధంగా పాపం చేసిన ఆ నిన్వే పట్టణస్తులు కూడా కావాలి. చింతపడద్దు, కావపడద్దు. యోనా చెప్తున్నారు, నేను పుట్టించుకున్నానయ్యా వాళ్ళని, పాడైపోతున్నారు. వాళ్ళు నాకు కావాలి, పాడైపోతున్నారు. నాకేం సంతోషం? అంతే కదండి. నా కొడుకు పాడైపోతున్నాడు, పాడైపోతాడు, నాకు సంతోషం. కొడతానో పెడతారో, నాకు దూరంగా పారిపోతాడు, ఇంకో చోట ఉంటాడు, లేకపోతే ఇంకొకరు వేరేగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఏదైనా తిరిగి నాకు రావాలా? అది మంచిగా ఉంటే నాకు సంతోషం. అంతే కదా. ఎందుకంటే నా కొడుకు అది నాశనం అయిపోయి చచ్చిపోతే నాకు ఇష్టం కాదు, సంతోషం. ఏదో అదే అన్నాడు. నేను పుట్టించుకున్నానయ్యా వాళ్ళందరూ. నువ్వే తాత్కాలిక ఈ సొల చెట్టు చూసి బాధపడతారు, అది పాడైపోతే నాకు సంతోషం కాదు. అదే ఆ సంతోషంలో యెహోవా చెప్తున్నాను, అందరూ కావాలా, నపుంసకులతో సహా ఎవరు దేవుడితో తెలుసు, మనుషులందరూ నాకు కావాలా. కావలసినప్పుడు అంటున్నారు, దేవుడి రాజ్యంలో పూజ చేస్తాను. అందరినీ చెడ్డవారినేమి మంచివారు అందరూ కావాలి. ప్రతి ఒక్కరూ దేవుడికి అవసరం. బహుళత్వంలో కానీ ఇక్కడ చాలా ప్రాముఖ్యం ఉంటుంది. అందరికి అవసరం. ఇక్కడ కూర్చున్నా నువ్వు అవసరం దేవునికి, నువ్వు కావాల దేవునికి కదా. ఎక్కడో దేవునికి దూరంగా ఉన్నటువంటి తిరుపతిలో అక్కడ, లేకపోతే ఇంకో చోట ఏదో గుళ్ళు కొబ్బరికాయ ఉంటుంది, వాళ్ళు కావాలా. సినిమా హాల్లో కూర్చొని సినిమా కోసం వాళ్ళు కావాలా, వారిలో కూర్చుని తాగుతున్నాడు ఆడు కావాలా. అందరూ కావాలి. ఎప్పుడు కావట్లా. చెడ్డవారినేమి మంచివారిని అందరూ కావాలా. నాకు అందరూ కావాలి. ఇశ్రాయేలుకు శత్రు దేశముగా ఉండి బహుపాపంలో ఉన్నటువంటి నినివే పట్టణస్తులు కూడా నాకు కావాలంటారు. ఎక్కువ వాళ్ళు కూడా రక్షించబడాలి. అందరూ నాకు కావాలి.
ఎవరు నా స్మరణ నాకు ఇచ్చింది, నేను సృష్టించుకున్నాను నా స్వరూపంలో, నాకు కావాలి. కానీ ఇక్కడ చెప్తుంది, అందరూ కావాలి ఈ బహుళత్వంలో. నీకు నాకు ఎవరు అధికారం, అందరూ రక్షించబడాలంటే నీకు ఇచ్చిందేంటి, ఎవరికి ఇచ్చింది నువ్వు ప్రకటించు. నేను ఏం చేయమన్నా అది చేయి. పిలుపులాగా ఎలా చేయగలగాలో సమయస్ఫూర్తిగా నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలా. ఒక్కొక్కరిని దేవుడికి పరిచయం చేయడంలో కూడా అలాగే చేయాలా, అలా చేయాలా. కానీ చెప్తున్నారు దేవుడి రాజ్యంలోనికి అందరికీ ప్రవేశం అర్హత ఉంది. కానీ అక్కడ 11వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమన్నాడు, రాజు వీళ్ళందరినీ సమకూర్చమని చెప్పాడు. చెడ్డవారినేమి మంచివారినేమి అందరినీ సమకూర్చాలా. కానీ అందరు కావాలి రాజ్యంలో. దేవుడు ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఆహ్వానం, ప్రతి ఒక్కరు కావాలా. కానీ రాజు వచ్చి ఏం చేస్తున్నాడు, రాజు కూర్చున్న వాడిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకోకుండా ఉన్నటువంటి ఒకరిని చూసి కదా రాజు వచ్చి చూస్తున్నారు. పర్వత రాజు అంటే ఇదే, అందరికీ ఆహ్వానం, అందరూ కావాలి, నాకు మనుషులందరికీ కావాలి. కానీ నీకు ఆహ్వానం ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు. పర్వత రాజ్యం అంటే బహుళత్వమే, అందరూ దేవుడికి కావాలి, అందరికీ సమాన అర్హత ఉంది, అందరికీ సమానమైన కృప ఉంది. కానీ ఇంకొకటి అక్కడ ఉంది కదా, రాజు అందరినీ చూడటానికి అలా లోపలికి వచ్చినప్పుడు ఆ ఇన్విటేషన్ అంగీకరించినప్పుడు నువ్వు జాగ్రత్తగా దేవుడు అందరినీ అంగీకరించాడు. ప్రతి ఒక్కరు కావాలి. అక్కడ గుడి దగ్గర లోపలికే నువ్వు కూడా కావాలన్నాడు, మానేసుకున్నా నువ్వు కూడా కావాలన్నాడు దేవుడు. కానీ అంగీకరించిన తర్వాత పెళ్లి వస్త్రములు ధరించుకోకూడదు అంటే దేవుడికి అనుకూలమైనటువంటి వస్త్రాలంకరణ లేకపోతే కదా, దేవుడు నీకు ఏ లక్షణ వస్త్రం అలంకరింపచేస్తున్నాడో ధరించుకోమని చెప్తాడు. అది లేకపోతే చాలా కష్టం. దేవుడు ఇచ్చారు కదా, ఆహ్వానం ఇచ్చారు కదా, సకలు కొట్టుకుని చక్కగా ఆనందంగా సంతోషం వెళ్ళిపోతే జాగ్రత్త. కూర్చున్న మాట కూడా చెప్తున్నాను, మాత్రం కూడా దేవుడు ఇచ్చారు కదా ఆహ్వానం, ఆ పెళ్లితో పాల్గొనమన్నాడు, సంతోషంగా వెళ్ళిపోయాను. కానీ ఆ అలంకారపూరితమైనటువంటి పెళ్లి వస్త్రము ధరించుకోకుండా ఉంది, నీ రక్షణ వస్త్రాలు నీకు లేకపోతే అక్కడ చెప్తున్నాడు, పెళ్లి వస్త్రములు ధరించుకొని ఒకరిని చూసి స్నేహితుడా పెళ్లి వస్త్రం ఎక్కడా అని అడుగుగా ఏం చేస్తున్నాడు, వాడు మెదలకుండా సైలెంట్గా మళ్ళా తెలుసుగా మనం ఏ దేవుడికి ఇష్టం కాకుండా ఏం చేస్తాం మనకు తెలుసుగా, మా తప్పులేదో మనకు తెలుసు, దేవుడికి ఇష్టం కానీ ఏం చేస్తామో మనకు తెలుసు, మౌనంగా ఉంటాం. అప్పుడు ప్రభు క్షమిస్తాడులే అనుకుంటున్నారు, మనలాగే కూర్చున్నారు వాళ్ళు కూడా. స్నేహితుడా నీ పెళ్లి వస్త్రం ఏది, నీ రక్షణ వస్త్రంలో ఇది గొడవైంది ఏది, నువ్వు చేయాల్సింది ఏది, మౌనంగా కూర్చుంది. చాలా జాగ్రత్త. ఇది మాట్లాడుతుంది. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. బహుళమంత విశ్వాసంలో ఇచ్చిపుచ్చుకునే విశ్వాసంలో అందరూ దేవుడికి కావాలి. కానీ పిలుపునందుకున్నాక దేవుడి దగ్గరికి వచ్చాక దేవునికి అనుకూలం కాని దేవుడితో తీసివేసుకోలేకపోతే అది తీసివేసుకోలేదని దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా కదా. వచ్చాడు, విందులో ఉన్నామని సంతోషంగా ఆనందంగా తింటున్నాడు ఇలా కదా, నన్ను పిలిచాడు, రాజమండ్రిలోకి వచ్చాం, పెళ్లి విందు తింటున్నాం చక్కగా, రాజు పిలిచాడు, నన్ను సంతోషంగా తింటా ఉన్నాడు, వదిలేస్తున్నారు తింటున్నాడు. వచ్చి అడుగుతున్నాడు, స్నేహితుడా చాలా సంతోషంగా చక్కగా, ఒకవేళ అక్రమంగా ఒప్పుకుంటే బాగుండేదే మంచి, ఏది నీ పెళ్లి వస్తుంది సైలెంట్. నేను అడుగుతున్నాడు దేవుడు, ఇప్పుడే సమయం ఉంది కదా, ఏది నీ రక్షణతో పరిపూర్ణమైనటువంటి నీ వస్త్రాలన్నీ అది కొదువైంది, సమయం వచ్చినప్పుడు చేద్దాం లేదు, అప్పుడు చూద్దాం లేదు కదా, ఇప్పుడు చేస్తే కష్టం. సమయాన్ని దాచేసుకుంటా మనకు అనుకూలంగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంటా మౌనంగా ఉంటాం మనం కూడా. అది చేయకూడదని మనకు తెలుసు, అది దేవునికి అయిష్టమని మనకు తెలుసు. చాలా కదా ఎన్ని చేస్తావో వాటిని చేయగలరు. ఆ సమయంలో మౌనంగా ఉండి ఒకవేళ వ్యక్తి ప్రభుత్వాన్ని క్షమించని అంటాడని అది మౌనంగా ఉండి దాకా వేసుకుంటూ వెళ్తే దాని పర్యవసరం బహుళత్వం కావాలా
ఇచ్చిపుచ్చుకునే విశ్వాసం కావాలా? దేవుడికి అందరూ కావాలా? పెళ్లి విందులో అందరూ ఉండాలా? నా ఇల్లు కలకడలాడాలా అందరితో రాజు అనుకుంటున్నాడు కదా. అందుకే చెడ్డవాడిని మంచిగా అందరు పిలుస్తున్నాడు, ఎవరు నా మాట వింటారో. అందుకే ఒక మాట ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటాను, అసలు దేవుడిని అంగీకరించుకుండగా ఏసయ్యకి ఎవరో తెలియకుండా మంచిగా మానవీయంతో పొందుతున్న వాళ్ళకి దేవుని రక్షణ మార్గం ఖచ్చితంగా చూడండి. ఏసై తెలిస్తే వాళ్ళకి తెలియకపోతే ఏంటంటే మంచిగా ఏసై కావాల్సినట్టుగా వాళ్ళు తెలుస్తున్నాడు. అది దేవుడు అదే అంటాడు, చెడ్డవారినేమి అందుకని గుర్తు చేసుకున్నాడు. చెడ్డవారని దేవుడు ఇష్టమైన నిలవే పట్టణస్తులు అంటే ఇశ్రాయేలుకు శత్రువులు, అది కూడా దేవుడు ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమించడు? ఏసైని కాదని ఎవడో దేవుడిని పూజించిన వాళ్ళు కూడా దేవునికి ఇష్టమైన మార్గంలో వాళ్ళు జీవిస్తుంటే వాళ్ళు దేవుడు ఖచ్చితంగా చేసుకుంటాడు. అందుకనే ఆయన ప్రేమ విధులు అందరికీ పాల్గొంటూ చేస్తాడు. ఈ పెళ్లి వస్త్రము ధరించుకుని ఉన్నారా లేదా దేవుడు కావాలంటే, దేవుడికి అనుకూలంగా జీవించే వస్త్రాలంకరణ ఉందా లేదా కావాలంటే, అది లేనప్పుడు దేవుడు అడిగినప్పుడు నువ్వు జవాబు చెప్పేలా ఉన్నావా దేవుడు కావాలా? మౌనంగా ఉంటే ఏం చేస్తున్నాడు వాడు? మౌనం అయి ఉంటే నువ్వు అంతటా రాజు ఏం చెప్తున్నాడు? ఈ కాళ్ళు చేతులు కట్టి కదా చీకట్లో పడదు, అక్కడ పనులు కొడుకుతాయి, ఏడ్చుతాయి. ఇది నీకు భయంకరమైన శిక్ష. అందులో అందరికీ ఆహ్వానమే. నీ అలంకారపూరితమైనటువంటి వస్త్రంలో నువ్వు ఎక్కడ లోపుగా ఉన్నావో కదా, నీకు ఎక్కడ దేవుడికి ఇష్టమైనది ఉందో ఒప్పుకోవాలి. దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా, లెక్క అడుగుతాడు. నీ గురించి నువ్వు చూడు ముందు కదా. దేవుడు ఇంకొకరికి పరిచయం చేయడం కంటే చెప్తున్నాడు, నీ వస్త్రాలు అంటున్నాను చాలా బహుళ మతంలో ఇచ్చిపుచ్చుకునే విశ్వాసం కదా. ఈ కామన్ హ్యుమానిటీ మనం చూస్తా ఉన్నప్పుడు నీ సాటి వాడిని ఎలా ప్రేమిస్తున్నావో నీ వస్త్రాన్ని కూడా అలా కాపాడుతున్నావు. ఖచ్చితంగా వాళ్ళని కావాలి దేవుడు కావాలంటున్నాడు. వాళ్ళతో పాటు నీ వస్త్రాన్ని కూడా దేవుడు ఎక్కడుతున్నాడు. నీ జీవితం కూడా దేవుడు కావాలి. ఇవన్నీ కావాలి. బహుళత్వంలో నువ్వు ఇంకొకరిని ఎలాగ చూస్తున్నావు, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున మన వ్యక్తిగతంగా నువ్వు ఎలాగ ఇంకొక మతాన్ని నువ్వు చూస్తున్నావో, ఆ మత విశ్వాసాన్ని గౌరవిస్తున్నావో, ఇది చాలా బహుళత్వం. అనేక మతాల సమ్మేళనతో కూడిన ఈ దేశంలో మన గ్రామంలోనే ఎన్నో మతాలు. వాళ్ళు గౌరవించలేనప్పుడు నీ విశ్వాసం నిన్ను దేవుడి దగ్గర చేరుస్తుందో లేదో అది మనకు ఒక ప్రశ్న. మతాన్ని ఇచ్చి ఉంచుకోదు. ఇది మనకి ఇచ్చినటువంటి మాట, ఇది మన ముందు ఇచ్చినటువంటి చాలా ప్రాముఖ్యమైన అంశం. మతాన్ని నువ్వు ఇస్తున్నావు, వాళ్ళ మతం నుంచి నువ్వు పుచ్చుకోగలరు. పుచ్చుకో, ఏదో ఉండదు మంచితనం కదా. 40 రోజులు ఏదో మాలేస్తున్నావు ఒక అయినానంటే ఎంత పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. 40 రోజులు మనం ఉపవాసం ఉన్నప్పుడు అలా మనం అంటున్నాం లేదు చూసుకునే చాలు. ఇట్లాంటి చిన్న చిన్న చూసుకొని గౌరవించుకోవచ్చు, ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఇట్లాంటివి తెలుసుకోవచ్చు. తప్పే దాంట్లో గౌరవించుకోవడం నేర్చుకోవాలా. మతాన్ని విశ్వాసాన్ని ఈ విశ్వాసం ఇచ్చిపుచ్చుకోవడంలో, ఈ రక్షణను పంచుకోవడంలో పిలుపు చేస్తున్నాడు. యోనా చేస్తూ ఉన్నాడు కదా. మతాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాడు. దేవుడు వాళ్ళను మనం రక్షించుకున్నట్లుగా వాళ్ళని రక్షించుకుని అనేకలను రక్షించుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఒక సారథులాగా పన్ముట్లాగా ఆ రోజు పిలుపును వాడుకున్నట్టు నిన్ను కూడా వాడుకుంటాడేమో. అలాంటి విశ్వాసంలో దేవుడు మనల్ని నిలబెడుతూ ఉన్నప్పుడు మతాలను గౌరవించడం నేర్చుకున్నాం, వాళ్ళ విశ్వాసాలను గౌరవించడం నేర్చుకున్నాం. మతంలో ఉన్నటువంటి విశ్వాసములను ఇచ్చిపుచ్చుకుంటాము. మన విశ్వాసము కూడా పదునైపోయేమో, ఇంకా మెరుగవుతుందేమో, ఇంకా బలంగా దేవుడి కొరకు జీవించాలి. ఈ మతాన్ని గౌరవించుకుంటారు, విశ్వాసాలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రక్షణ మార్గంలో ఒక్కొక్కరిని ఏసైకు పరిచయం చేయడానికి, ఏసైకు దగ్గర చేయడానికి మన జీవితాలు ఉపయోగపడినట్లుగా దేవుని నడిపించిన కొడుతూ కళ్ళు ఉంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. విశ్వాసములను ఇచ్చిపుచ్చుకునే ఆదివారంలో చూస్తున్నాం. ఏ మనిషిని దేవుడు ద్వేషించుతుందా, ఏ మనిషిని దేవుడు దూరం చేసుకోవాలని ఇష్టపడుతున్నా, అందరూ కావాలన్నారు. మరి నువ్వు ఏ మనిషిని ద్వేషిస్తున్నావో ఇష్టపడలేదు. నిజమే, వాళ్ళ మనస్తత్వాలు దేవుడికి విరుద్ధంగా ఉన్నాయేమో, నీకే ఇష్టంగా ఉన్నాయేమో.
వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు దూరంగా ఉండాలి. యోనా అనుకున్నారు, నువ్వు నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నా. బహుళత్వంలో దేవుడికి అందరూ కావాలి. విశ్వాసాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ఇశ్రాయేలుకు కొత్త శత్రువులుగా ఉన్నటువంటి అష్షూరు రాజ్య ప్రజల్లో ఉన్నటువంటి నినవే పట్టణస్థులందరూ దేవుడికి కొత్త శత్రువులుగా ఉన్న, దేవుడికి విరుద్ధమైనటువంటి పాపంలో ఉన్న వాళ్ళు కూడా దేవుడికి కావాలి. మరి ఎవరు ద్వేషిస్తున్నావు, ఎవరిని అసర్తించుకున్నావు, ఎవరికి దూరంగా ఉండాలనుకుంటున్నావు, ప్రార్థన చేసుకున్నావు. అందరూ దేవుడికి అనుకూలంగా ఉండాలని, నీ ద్వారా వారు మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. బహుళత్వం ప్రార్థన చేసుకున్నాడు. నీ దేవుని ఇంకొకరికి పరిచయం చేయడంలో యెహోవా తెలియనటువంటి పరిచయం ప్రజలకు యెహోవాను పరిచయం చేయడం తొందరపాటు లేకుండా పిలుపులాగా జాగ్రత్తగా నపుంసకుడైన యేసయ్యని పరిచయం చేయడానికి సమయం కోసం వేచి చూస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. బలవంతం చేయకుండా విశ్వాసం గౌరవించడం నేర్చుకున్నాను. విశ్వాసాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో దేవుడిని నడిపించుకోవడం అడుగుతారు. పరిశుద్ధుల ప్రేమమైన ఈరోజు ప్రభా చాలా అనేక రీతిలో మీరు మాతో మాట్లాడుతున్న ప్రభావం స్తోత్రం. విభిన్నమైనటువంటి కోణాల్లో నుండి మా జీవితాలు నీ వాక్యం ద్వారా చూపిస్తూ వస్తూ ఉన్నారు స్తోత్రాలు. ఏ కోణంలో, ఏ దృక్పథంలో ఈ వాక్యంలో మమ్మల్ని మీరు చూసుకుంటూ ఉన్నప్పుడు నీకు అనుకూలంగా లేవో అది మా హృదయాల్లో నిలిచిండేలాగా దాన్ని గుర్తు చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. దానికి మీకు అనుకూలంగా మమ్మల్ని మేము మార్చుకోవడానికి నీ ప్రతిరూపంలో ప్రభావ మా విశ్వాస జీవన మడుగులలో మలుచుకోవడానికి కూడా మాకు సహాయం చేయడం జరుగుతుంది. ఈ బహుళత్వంలో ప్రభావ యోనా లాంటి మనసు మా అందరికీ ఉంది ప్రభావ. మేము కూడా అలాంటి మనస్తత్వమే మనుషులు. మేము ద్వేషిస్తూ ఉన్నటువంటి, మాకు దూరంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళు మీకు విరుద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు పతనం అవ్వాలా, ఇది దైవం గారికి ఇస్తున్నటువంటి శిక్ష ఏదో మేము అనుకూలంగా ప్రభావ విశ్వాసం అనుకున్నాం. మేము మాట్లాడుకుంటూ మా మనసులో ఉంది. కానీ ఆ మనసు మాకు దూరము కావాలని యోనా ద్వారా ప్రభావం తల్లి మాకు నేర్పిస్తుంది. నీ స్వరూపంలో సృష్టించిన మనుషులందరూ నీకు కావాలి ప్రభావం. ఎవరిని ప్రేమించకండి, దూరము చేసుకోవడం నీకు ఇష్టం లేదు ప్రభా. ఎవరి నాశనము కూడా, ఎవరి మరణము కూడా, ఎవరి పతనము కూడా నీకు ఇష్టం కాదు ప్రభా. ఇది నేను నేర్చుకుంటూ ఈ సామాన్యమైనటువంటి మానవీయతలో ప్రతి ఒక్కరిని ప్రభా మాలాగే మేము చూడగలగడానికి మాకు సహాయం చేయగలుగుతున్నాం ప్రభా. నా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ లక్ష్యంలో మేము ధన్యత కలిగి జీవిస్తూ ఉన్నాం. ఈ ధన్యతను ఒక్కొక్కరికి పరిచయం చేయగలరు. పిలుపులాగా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎవరైనా సరే ప్రభా నపుంసకుడైనా నీ మాటకు విధేయత చూపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మేము కూడా ప్రభా మీ మాటకు విధేయత చూపించి ఎవరికి మీ రక్షణ వార్తలు అందించడం బలవంతముగా కాకుండా సమయాన్ని బట్టి ప్రభావం ప్రవర్తిస్తూ పిలుపులాగా మీ రక్షణ వార్తను అందిస్తూ ఉన్నప్పుడు ఆ వెంటనే వెంటనే మారు మనస్సు పొందేలాగా, ఆ ప్రేరణ సిద్ధపాటు కలిగి ఉండేలాగా రక్షణకు దూరంగా ఉన్నవాడిని కూడా సంసిద్ధపరిచారు. అలాగే మేము ఉండగలగడానికి మాకు సహాయం చేయాలి. మీ రాజ్యంలో చెడ్డవారికి మంచి వారికి కూడా తండ్రి ప్రాధాన్యత ఇస్తూ చూపించారు. కానీ ప్రతి ఒక్కరిని ప్రభు నీకు అనుకూలమైనటువంటి వస్త్రాభరణ కలిగి ఉన్నారు లేదో నువ్వు లెక్కలిగే దేవుడు. మేము కూడా మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుని నీవు లెక్క అడుగుతూ ఉన్నప్పుడు మేము లెక్క అప్పచెప్పే రీతిలో మమ్మల్ని మేము జాగ్రత్తగా జీవించగలిగేలాగా మేము ప్రతి దినము ప్రతి విషయం మమ్మల్ని మేము పరిశ్రమ చేసుకుంటూ
ప్రభు మీరు ఇచ్చినటువంటి అవకాశములు ఆ పెళ్లి విందులో పాల్గొంటుండే ధన్యతలు మేము నిరీక్షించేలాగా మాకు సహాయం చేయాలి. ఆ ప్రతిఫలంతో కూడినటువంటి ఆ మరణం నుండి మేము దూరంగా ఉండగలిగే జీవితాలు మాకు అందించబడి అటువంటి పరిశుద్ధాత్మ నడిపి మాకు చేయాలి. క్రీస్తునామములో తండ్రి.